అని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా కానీ దాని మీద మాట్లాడాలి. ఆయన చించుకున్నాడు. ఏది వంశీ గారు కూల్ డ్రింక్ తాగుతా మరి ఇష్టపడి మరి చించుకొని ఏ సిగ్గు లజ్జ అంటారా? అసలు మీకుందా లేదా సిగ్గు లజ్జ? నేననేది ఏముంది? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు చంద్రబాబు నాయుడుకి సిగ్గు లజ్జ లేదు అని. జగన్ గారు అనేది ఏముంది? గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు మనిషిగా కూడా పనికిరాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే రామారావు గారు మాట్లాడారు. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వచ్చేస్తుంది? గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు పరమ నీచుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చించి రామారావు గారు మాట్లాడారు. దాని మీద సమాధానం చెప్పు. నారా రామూర్తి గొంతులతో కట్టేసి సంగతి మాట్లాడతావా? ఏం మాట్లాడదాం? చంద్రబాబు నాయుడు చెల్లెల్ని కూడా పాన్ స్టార్ తో కంపేర్ చేసిన వాడికి ఎంతమంది సిగ్గుండాలా? సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేశారు. మీరు మాట్లాడాలా? డ్రైవర్ చంపేశాడు, నన్ను డ్రైవర్ చెల్లెల గురించి చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. చిన్నాన్న కూతురు ఏం మాట్లాడుతుందో చెప్పు. చెల్లెలు శర్మిల గారు ఏం మాట్లాడుతున్నారో చెప్పు. తల్లి చెప్పు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 25 సంవత్సరాలు అనుకుంటా, తల్లి చెల్లి ఇవాళ కూడా అంటున్నారు. వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి కానీ ఆయన కంక్లూడ్ చేయండి. వంశీ గారు ఒక 5 minutes ఒక 10 నిమిషాలు అవసరమైతే ఎక్స్టెండ్ చేద్దాం. ఒక 10 నిమిషాలు పోకుండా ఎక్స్టెండ్ చేద్దాం. నో ఇష్యూ. 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూస్. నన్ను మాట్లాడేయాలి కదా మరి మీరు. ఎస్ సార్. ఎస్ వంశీ గారు వంశీ గారు ఇందాక మీరు చెప్పారు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడుతుంది కానీ వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఇందాక మీరు గౌరవంగా వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడలేదు కదా, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. మీరు మాట్లాడుతారు కానీ ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే సమయం వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కన్ఫైన్ అవుతా. సిగ్గు లజ్జ అన్నప్పుడు ఆయనకు చాలా పౌరుషం రోజుకి వచ్చింది కదా. నేను అల్లా నాకు తెలియదు, నేను రామారావు గారిని కూడా చూడలా. నా వయసు చాలా చిన్న వయసు మీలాగే. సో వంశీ ఇప్పుడు రామారావు గారు చెప్పారు, పుస్తకంలో నేను చదివే పేపర్ క్లిప్పింగ్ లో ఉన్నాయి. గాంధీ చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. అప్పుడు సిగ్గు సరే ఎవరికి లేదు. నారా రామూర్తి నాయుడు గొలుసులతో కట్టేశారని మనం వార్తలు విన్నాం. అప్పుడు సిగ్గు లజ్జ ఎవరికి లేదు. శవం సాక్షిగా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మొదటి నుంచి రిపీట్ చేస్తాం. వంశీ గారు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వంశీ గారు వెంకటరెడ్డి గారు గతంలో జరిగిపోయిన వదిలేండి. ఈ రోజున టాపిక్ మీద చెప్పండి. గతంలో జరిగిన ఈ చరిత్ర అందరికీ తెలుసు. పుస్తకాలు మేము చదువుకున్నాం, మీరు చదువుకున్నారు. గాంధీ గొప్పవాడో గాడ్సే గొప్పవాడో అందరికీ తెలుసు. గాంధీజీ గారిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, గాడ్సే గారిని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు అంతే మంది ఉన్నారు. సార్ మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు మీరు గాంధీ వంశీ గారు ప్లీజ్ దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయదు ప్లీజ్. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు వెంకటరెడ్డి గారు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. మీకు తేడా ఉందా? నేను గట్టిగా మాట్లాడుతారు.
అదే ముంబైలో ఒక 7 లక్షల టికెట్లకు తేడా ఉందా? ఏమంటారు బ్రోకర్ పార్టీ? మనుషులు మీరు తెలుగుదేశం వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు ఒక మాట అంటే ఆయన ఒక మాట, ఆయన ఒక మాట అంటే మీరు ఒక మాట మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్